అందరికీ నమస్కారం. మొన్న మన రామాయణంలో ఉన్న ఉత్తరాఖండలో ఉన్న సీతా ప్రత్యయం గురించి నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేశాననమాట. అయితే ఆ వీడియో గురించి నాకు ఒక కామెంట్ వచ్చిందనమాట. అయితే ఇంకొక అంశంలో కూడా ఆలోచించొచ్చు కదా! మనకి వచ్చిన కారణం ఏమిటంటే ప్రజలు అమ్మవారు శీలవతా కాదా అని మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు పాకి పాకి మహల్లోకి గనక వస్తే అమ్మవారు ఆల్రెడీ అక్కడ గర్భిణి కాబట్టి అక్కడ సుఖప్రసవం జరగకపోవచ్చు అని రామయ్య అని మనకి వచ్చిన కారణం కదా. నిజంగా కనుక రామయ్య ఆ మాటల నుంచి దూరం ఉంచుదాం అనుకుంటే ఆ సీతమ్మ పుట్టిలైన మిథిలకు పంపించవచ్చు కదా అని అడిగారు. అయితే వ్యాలిడ్ క్వశ్చన్. ఎందుకంటే వాల్మీకి రామాయణంలో కూడా ఆయన ఏమంటారంటే అడవుల్ని అమ్మవారి పుట్టిల్లు అనుకుని పంపించారు అని చెప్తారు రాముడు. అయితే ఏమిటంటే రామయ్య సీతమ్మ ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లల్ని రాజ్యభవనాల్లో రాజ్యభోగాల్లో పెంచుదాం అనుకోలేదు. రాముడి జీవితంలోనే కనుక మనం చూస్తే రాముడి బాల్యం విద్యాభ్యాసం అంతా ఒక ఎత్తు అయితే విశ్వామిత్రుడితో 16 ఏళ్ల వయస్సులో 3 రోజులు బయటికి వెళ్ళింది అది ఇంకో ఎత్తు. అక్కడే ఆయనకి దివ్యాస్త్రాలు అతి బల విద్యలు అవన్నీ వచ్చాయి. సో మళ్ళీ అక్కడ కైకేయి 14 ఏళ్ళు వనవాసం ఇచ్చినప్పుడు ఆ సమయంలోనే చాలా ఋష్యాశ్రమాలు తిరిగి ఆ అగస్త్య మహర్షి ఆశ్రమంలో వాళ్ళకి కోదండం ధనస్సు ప్రాప్తించింది శ్రీరాముడికి. మళ్ళీ అక్కడే చాలా మంది రాక్షసుల్ని వధించడం జరిగింది. వాళ్ళకి అడవుల గొప్పతనం తెలిసింది, అడవులు ఋష్యాశ్రమాలు. వాళ్ళ పిల్లల్ని కూడా అటువంటి ఎన్విరాన్మెంట్లో పెంచితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఇలా ఆలోచించారు అన్నమాట. ధన్యవాదాలు.